హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'మై నేమ్ ఈజ్ శృతి' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే డాక్టర్ కిరణ్మయిని చూపిస్తారు. అయితే కిరణ్మయి వన్ ఆఫ్ ది బెస్ట్ కాస్మెటిక్ సర్జన్ ఇన్ ది కంట్రీ. ఒకరోజు విక్రమ్ గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ కిరణ్మయిని పర్సనల్గా కలిసి తనతో ఒకప్పుడు మనుషులు 100 ఏళ్ళు బ్రతికేవారు, అది ఇప్పుడు 60 నుంచి 70 సంవత్సరాలకి పడిపోయింది. రాబోయే కాలంలో అది ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. కానీ మనిషి బ్రతికున్నన్ని రోజులు తను అందరికీ అందంగా కనిపించేలా బ్రతకాలి అనుకుంటారు అని చెప్పి, ఇంకా మిమ్మల్ని కలవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నా భార్య ఇందిర 3 వారాలు అవుతుంది డాక్టర్, నా భార్య మొహాన్ని నేను చూసి తను తన రూమ్ నుంచి బయటికి రావట్లేదు. కారణం తన బ్యూటిఫుల్ ఫేస్ అండ్ నెక్ ఇలా అవ్వటమని తన భార్య ఫొటోస్ చూపిస్తాడు. ఇదే విషయం మా ఫ్యామిలీ డాక్టర్కి చెప్తే వయసుతో పాటు వచ్చే డాట్స్ అన్నారు. అది వినటానికే నా భార్య చాలా ఎంబారస్డ్గా ఫీల్ అయ్యింది. ఇంకా లైఫ్ లాంగ్ అలాగే బ్రతకాలి అంటే తను అస్సలు బ్రతకలేదు. అందుకే తన మునపటి అందం తిరిగి తనకి రావాలి. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా, దానికి ఎంత డబ్బైనా ఇస్తా అనడంతో అది విన్న కిరణ్మయి, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే దానికి ఒకటే మార్గం ఉంది, అదే స్కిన్ గ్రాఫ్టింగ్. మీ భార్య స్కిన్ టోన్కి సరిపోయే స్కిన్ డోనర్ దొరికితే మరో 20 సంవత్సరాలు మీ భార్య కోరుకున్నట్టే అదే అందంతో బ్రతకవచ్చు అని చెప్తుంది. అది విన్న విక్రమ్, మరి ఎప్పుడు జాయిన్ చేయమంటారు అనగా దానికి కిరణ్మయి, సార్ స్కిన్ గ్రాఫ్టింగ్ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. అలాగే మీ భార్య స్కిన్ టోన్తో డోనర్ స్కిన్ టోన్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఇంకా పేషెంట్ రికవర్ అయ్యే దాదాపు 6 నెలల దాకా ఆ డోనర్ మా కంట్రోల్లోనే ఉండాలి అని చెప్పగా దానికి విక్రమ్, మీకు ఎంత డబ్బైనా ఇస్తా, నా భార్య స్కిన్ టోన్తో మ్యాచ్ అయ్యే డోనర్ని మీరే ఎలాగైనా కనిపెట్టండి అని డీల్ ఇస్తాడు. ఆ డీల్కి కిరణ్మయి కూడా ఓకే అని చెప్పి తర్వాత హైదరాబాద్లో ఉండే గురుమూర్తి అనే వ్యక్తికి ఫోన్ చేసి విషయం చెప్పగా దానికి గురుమూర్తి, అలాంటి రేర్ బ్లడ్ గ్రూప్ వైట్ స్కిన్ టోన్ అమ్మాయి దొరకడం చాలా కష్టం, టైం పడుతుంది అంటాడు. దానికి కిరణ్మయి, పని ఎంత తొందరగా పూర్తి చేస్తే పార్టీ మనకి అంత తొందరగా డబ్బు ఇస్తాడు అని చెప్తుంది. అదంతా విన్న గురుమూర్తి, తన దగ్గర పనిచేసే కోటితో ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అమ్మాయిల లిస్ట్ కావాలని అనుతో చెప్పు అంటాడు. ఇక్కడే మనకి అనుని చూపిస్తారు. నిజానికి అను సిటీలోని ధనవంతుల పిల్లలకి డ్రగ్స్ అమ్ముతూ ఉంటుంది. ఒకరోజు తన దగ్గరికి వచ్చిన తనీష్తో, మీ నాన్నని క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ బ్లాక్ చేశాడంట, మరి ఇప్పటి నుంచి డ్రగ్స్ ఎలా కొంటావు అనగా దానికి తనీష్ ఆలోచనల్లో పడతాడు. అప్పుడే అను తనతో, నువ్వు ఓకే అంటే నీకు ఒక డీల్ ఇస్తా, ఆ డీల్ కంప్లీట్ చేస్తే సంవత్సరం మొత్తం డ్రగ్స్ కొనేందుకు కావాల్సిన డబ్బు ఇస్తా అనడంతో తనీష్ ఆ డీల్కి ఓకే అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే ఒక సంవత్సరం తర్వాత ఒక రోజు తనీష్ కోపంతో తన కారులో ఉన్న గన్ తీసుకుని ఒక అపార్ట్మెంట్లోకి వెళ్తాడు. మరో పక్క అదే అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లో ఉన్న మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హన్సిక శృతి పూజ అనే అమ్మాయితో, భయపడితే బ్రతకలేం పూజ, మనం ఫైట్ చేద్దాం, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోనడంతో పూజ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అదే ఫ్లాట్ లేక ఒక వ్యక్తి వచ్చి శృతి తలపై కొట్టి తనని చంపాలి అని చూడడంతో శృతి అక్కడే ఉన్న గాజు సీసాతో ఆ వ్యక్తి తలపై కొట్టడంతో ఆ వ్యక్తికి అధికంగా బ్లీడింగ్ అయ్యి అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో శృతి షాక్ అయ్యి కాసేపటికే ఆ డెడ్ బాడీకి చేతులకి కాళ్ళకి ప్లాస్టర్స్ వేసి బాత్రూంలో పెట్టి తర్వాత రూమ్ అంతా బ్లడ్ మార్క్స్ లేకుండా క్లీన్ చేస్తుంది. ఇంకా ఆ వ్యక్తి ఫోన్ని జాగ్రత్తగా ఒక థర్మాకోల్ మధ్యలో పెట్టి దాన్ని ఒక బాక్స్లో పెట్టి ప్యాక్ చేసి ఫ్లాట్కి లాక్ వేసి ఆ బాక్స్ని ఒక అడ్రస్కి కొరియర్ చేసి తర్వాత తన అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఎమ్మెల్యే గురుమూర్తి ఒక హాస్పిటల్ దగ్గరికి వచ్చి అక్కడి డాక్టర్తో, మినిస్టర్ అవ్వాలి అనేది నా 20 సంవత్సరాల కల, దానికోసం ఎన్నో చేశాను, ఇప్పటికీ ఎమ్మెల్యేని అవ్వగలిగాను, కానీ ఇలాంటి టైంలో ఎవడో ఒకడు ఫోన్ చేసి నా హిస్టరీ మొత్తం లీక్ చేస్తాను అంటే ఆ భయం ఎలా ఉంటుందో తెలుసా, ముందు మీ హాస్పిటల్లో జాయిన్ చేసిన ఆ పేషెంట్ డీటెయిల్స్ అలాగే వాడి దగ్గర ఉన్న ఫోన్ నాకు కావాలి అంటాడు. తర్వాత గురుమూర్తి తన దగ్గర పనిచేసే కోటిని బాగా కొట్టి తనకి ఒక వీడియో చూపిస్తాడు. నిజానికి ఆ వీడియోలో గురుమూర్తి అందమైన అమ్మాయిల స్కిన్తో వ్యాపారం చేస్తూ ఉంటాడు. అదే రికార్డ్ చేసి ఉంటారు. ఎందుకురా ఇది వీడియో రికార్డ్ చేసావని అడగ్గా దానికి కోటి, అన్న ఈ వీడియో నేను రికార్డ్ చేయలేదు, ఆ రోజు నేను అనుతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉండగా అప్పుడే నువ్వు పిలవగానే నీ దగ్గరికి వచ్చాను, అప్పుడే వీడియో కాల్ కట్ చేయడం మర్చిపోయినట్టు ఉన్నా, అను ఇలా రికార్డ్ చేస్తుంది అనుకోలేదు అనగా దానికి గురుమూర్తి, నాకు నిన్న కాల్ వచ్చిందే అను ఫోన్ నెంబర్ నుండి, కానీ మాట్లాడింది అను కాదు, నీలాంటి బ్రోకర్, ఈ వీడియో బయటికి వస్తే నా పొలిటికల్ కెరీర్ అంతా నాశనం అవుతుంది అని కోపంతో కోటిని చంపేస్తాడు. సీన్ కట్ చేస్తే శృతి అలా తన ఇంటికి రాగా శృతితో తన తాతయ్య అండ్ అమ్మ, నీకు మంచి పెళ్లి సంబంధం చూశాము, నీకు ఇష్టమైతే అబ్బాయి వాళ్ళతో మాట్లాడతా అనగా దానికి శృతి,
శృతి అనుకోకుండా ఒక ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నా ఫోకస్ అంతా ఆ ప్రాజెక్ట్ మీద మాత్రమే ఉంది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేను అని వారికి అర్థమయ్యేలా చెప్పి అదే రోజు రాత్రి శృతి మళ్ళీ హైదరాబాద్కి కారులో బయలుదేరుతుంది. ఇదిలా ఉంటే డాక్టర్ కిరణ్మయికి హైదరాబాద్ నుంచి ఒక కొరియర్ రావడంతో కిరణ్మయి నాకు కొరియర్ ఎవరు చేశారని ఆలోచనలో పడుతుంది. మరోపక్క గురుమూర్తి దగ్గరికి సాంబా వచ్చి అన్న వాడు హాస్పిటల్లో 11:30కే చనిపోయాడంట. ఆ తర్వాత వచ్చిన మెసేజెస్ అన్నీ సన్నీ పంపించాడు. నిన్న హాస్పిటల్లో వాడి ఫోన్ సన్నీకే దొరికింది అని చెప్తాడు. అది విన్న గురుమూర్తి జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఒకసారి గురుమూర్తి సన్నీకి ఒక అమ్మాయిని ట్రాప్ చేసి పట్టుకోమని డీల్ ఇస్తే సన్నీ మాత్రం ఆ అమ్మాయిని రేప్ చేసి ఉంటాడు. దాంతో గురుమూర్తి కోపంతో సన్నీ ఒక కాలు విరగ్గొట్టి పనిలో నుండి తీసేసి ఉంటాడు. మరోపక్క డాక్టర్ కిరణ్మయి ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫోన్ గమనించకుండా దాంట్లో ఏమీ లేదు అనుకుని ఆ బాక్స్ని అక్కడే పడేసి వెళ్ళిపోతుంది. ఇంకా కారులో అలా హైదరాబాద్కి బయలుదేరిన శృతి జరిగింది నా ఫ్యామిలీకి చెప్పాలి అని ఉన్నా అది విన్న తర్వాత వాళ్ళు ఏమైపోతారనే భయంతో చెప్పలేకపోతున్నా అని ఫీల్ అయ్యి జరిగింది గుర్తు చేసుకుంటుంది. ఇక్కడే మూవీ స్టోరీ 6 నెలల వెనక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. శృతి హైదరాబాద్కి వచ్చి ఒక యాడ్ కంపెనీలో జాయిన్ అవుతుంది. ఇంకా శృతి మొదట తన అక్క బావ వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. కానీ తర్వాత తన ఆఫీస్కి దగ్గరలో ఉండే హాస్టల్లో జాయిన్ అవుతుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే శృతి హైదరాబాద్లో ఉండే చరణ్ ఇద్దరు ఒకరినొకరు చాలా రోజుగా ప్రేమించుకుంటూ ఉంటారు అని. అలా చరణ్ వచ్చి శృతిని కలిసి ఇద్దరూ మాట్లాడుకుంటూ చరణ్ శృతిని తన హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్లో సన్నీ అండ్ సూరి ఎమ్మెల్యే గురుమూర్తికి కావాల్సిన ఎవిడెన్స్ అయిన వీడియోస్ ఉన్న ఫోన్ అండ్ హార్డ్ డిస్క్లు కావాలి అంటే తాము అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసి ప్లాన్ ప్రకారం గురుమూర్తి మనిషిని డబ్బు తెచ్చి ఒక ప్లేస్లో పెట్టి వెళ్ళమని చెప్తారు. తర్వాత ఆ బ్యాగ్ తెచ్చుకోవడానికి సన్నీ వెళ్తాడు. కానీ అప్పటికే గురుమూర్తి మనుషులు తనని దూరం నుండి గమనిస్తూ ఉండడం వల్ల సన్నీ అండ్ సూర్యని పట్టుకొని బాగా కొట్టి గురుమూర్తి దగ్గరికి తీసుకుని వెళ్ళి సార్ వీళ్ళ దగ్గర ఫోన్ మాత్రమే ఉంది, హార్డ్ డిస్క్ లేదు అనగా దానికి గురుమూర్తి కోపంతో వీళ్ళకి బ్రతికి ఉండగానే నరకం చూపించండి అని చెప్తాడు. ఇంకా ఫ్లాష్ బ్యాక్లో శృతికి ఆ హాస్టల్ అంత కన్వీనియంట్గా లేకపోవడంతో బీటెక్ చదివే పూజ అనే అమ్మాయి ఉండే ఫ్లాట్కి షిఫ్ట్ అవుతుంది. శృతికి ఆ ఫ్లాట్ బాగా నచ్చేస్తుంది. ఇంకా శృతి అండ్ చరణ్ రోజు రోజుకి మరింత క్లోజ్ అవుతూ ప్రతిరోజు కలిసి మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు. నిజానికి చరణ్ పేరెంట్స్ చనిపోయి ఉంటారు. దాంతో శృతినే చరణ్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్లో ఎమ్మెల్యే గురుమూర్తికి ఆ ఫోన్ నుండి చివరిసారిగా కాల్ చేసిన లొకేషన్ గురించి తెలుస్తుంది. మరోపక్క అలా శృతి తన అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకోగానే అప్పటికే అక్కడ చాలా మంది పోలీసులు ఉంటారు. వారిని చూసిన శృతి మైండ్ బ్లాక్ అవుతుంది. తన ఫ్లాట్లో ఉన్న డెడ్ బాడీ గురించి తెలిసిపోయిందేమో అని ఫుల్గా భయపడిపోతుంది. అప్పుడే పోలీసులు తనని తన రూమ్ దగ్గరికి తీసుకెళ్లి ఒకసారి రూమ్ ఓపెన్ చేయండి, నిన్న రాత్రి ఈ అపార్ట్మెంట్లో దొంగలు పడ్డారు, మీ ఫ్లాట్లో ఏవైనా వస్తువులు పోయావేమో చూసుకోండి అనడంతో అది విన్న శృతికి విషయం అర్థమయ్యి కూల్గా తన ఫ్లాట్ అంతా చూసి ఏ వస్తువులు పోలేదు అని చెప్తుంది. దాంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే అప్పుడే శృతి తను కొట్టి చంపిన వ్యక్తి డెడ్ బాడీని చూసేందుకు బాత్రూంలోకి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు విన్న పోలీసులు మళ్ళీ శృతి రూమ్లోకి వచ్చి ఫుల్గా భయపడిపోతున్న శృతిని ఏం జరిగిందని అడగ్గా దానికి శృతి భయపడిపోతూనే బాత్రూమ్ వైపు చేయి చూపించడంతో ఎస్ఐ ఆ బాత్రూంలోకి వెళ్ళి చూసి షాక్ అవుతాడు. ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాకే ట్విస్ట్ ఏంటి అంటే అక్కడ బాత్రూంలో శృతి చంపిన వ్యక్తి డెడ్ బాడీ కాకుండా అను డెడ్ బాడీ ఉంటుంది. దాంతో శృతికి అసలు అక్కడికి అను డెడ్ బాడీ ఎలా వచ్చిందో అర్థం కాక షాక్లో ఉండిపోతుంది. సీన్ కట్ చేస్తే ఈ విషయం కాస్త మీడియాకి తెలిసి అన్ని మీడియా ఛానల్స్ వారు అక్కడికి చేరుకుంటారు. ఇంకా కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆ ఏరియా ఏసీపీ రంజిత్ అక్కడికి చేరుకొని క్రైమ్ స్పాట్ అంతా పరిశీలించి కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. మరోపక్క అను డెడ్ బాడీ దొరికింది అని తెలిసిన ఎమ్మెల్యే గురుమూర్తి అను గురించి డొంకలాగితే దాని వెనక ఉన్న తన గురించి ఎక్కడ అందరికీ తెలిసిపోతుందో అని భయపడి మినిస్టర్తో మాట్లాడి ఈ కేసులో తన పేరు బయటికి రాకుండా ఏసీపీ రంజిత్ని ఆపమని చెప్తాడు. మరోపక్క కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏసీపీ రంజిత్ శృతిని కస్టడీలోకి తీసుకుని తర్వాత అక్కడి సీసీటీవీ ఫుటేజ్లన్నీ చెక్ చేయగా ఆ రోజు కార్ పార్కింగ్ ఏరియాలో అనుతో తనీష్ మాట్లాడాడని అర్థమయ్యి తనీష్ గురించి డీటెయిల్స్ కనుక్కొని తను డ్రగ్స్కి అడిక్టెడ్ అని ప్లాన్ ప్రకారం తనని చాలా కష్టపడి పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు. నెక్స్ట్ సీన్లో ఏసీపీ రంజిత్ తనీష్కి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపించి అసలు అను గన్తో నిన్ను ఎందుకు భయపెట్టింది అని అడగ్గా దానికి తనీష్ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అను ఒక డ్రగ్ డీలర్ సార్, కాలేజీలో ఉన్నప్పుడు మాకు డ్రగ్స్ సప్లై చేస్తూ ఉండేది. అయితే అలా ఒకసారి డ్రగ్స్కి నా దగ్గర డబ్బు లేదు అని తెలిసి నాకు ఒక డీల్ ఇచ్చింది. 1 సంవత్సరం పాటు డ్రగ్స్కి అయ్యే డబ్బు ఇస్తా అని నా వీక్నెస్ని పట్టుకొని ప్రియా అనే అమ్మాయి డీటెయిల్స్ ఇచ్చి నాతో తనని ట్రాప్ చేయించింది సార్. అలా కొన్ని రోజులకే ప్రియా నేను నిజంగానే తనని ప్రేమిస్తున్నా అనుకుని నన్ను నమ్మింది. అలా ప్రియాని వారికి అప్పగించాను అనగా దానికి రంజిత్ ప్రియాని ఎందుకు ట్రాప్ చేయించారు అంటాడు. దానికి తనీష్
స్కిన్ కోసం సార్. ఈ విషయం నాకు లాస్ట్ వీకే తెలిసింది. నేను ట్రాప్ చేసిన ప్రియాని గుర్తుపట్టలేని స్థితిలో చూసి చాలా బాధపడ్డాను సార్. అసలు తనకి అలా ఎందుకు అయిందో తెలుసుకోవాలి అని డాక్టర్స్ని కలిసి అడగ్గా దానికి డాక్టర్ తనకి స్కిన్ క్యాన్సర్ అని 4th స్టేజ్లో ఉంది అని, స్కిన్ ఆర్గాన్ మాఫియా తన స్కిన్ని 3 to 4 టైమ్స్ రిమూవ్ చేయటం వల్ల స్కిన్ సెల్స్ దెబ్బతిని తనకి ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పడం విని నా వల్ల ఒక అమ్మాయి జీవితం నాకు తెలియకుండానే నాశనం అయింది అనే కోపంతో వెంటనే ఆ రోజుని అనుని కలవడానికి వెళ్ళాను సార్. అను ఆ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాను అని చెప్పడంతో తనని కలవడానికి అక్కడికి వెళ్ళాను అని చెప్తాడు. అలా అనుతో నా వల్ల ఆ అమ్మాయి జీవితమే నాశనం అయింది, ఆ అమ్మాయి మ్యాటర్ బయటికి వస్తే మొదట బలయ్యేది నేనే అని తనతో గొడవ పడ్డాను. అయితే అను నాకు గన్ గురిపెట్టి బెదిరించి ఆ తప్పించుకుని వచ్చిన ప్రియా అంతు మేము చూస్తాం కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బెదిరించింది. దాంతో అను మీద నాకు చాలా కోపం వచ్చింది. అప్పుడే నా ఫ్రెండ్ కారులో గన్ను ఉండడం చూసి తనని ఎలాగైనా చంపాలని ఫిక్స్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళి తను ఫ్లాట్ నెంబర్ 501కి వెళ్ళింది అని తెలిసి అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ ఫ్లాట్కి లాక్ వేసి ఉంది. దాంతో మళ్ళీ కిందికి రాగా అక్కడ తన కారు కూడా కనిపించలేదు అని అంతా చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఏసీపీ రంజిత్ శృతిని ఇంటరాగేషన్ చేస్తూ నా సర్వీస్లో చాలామంది క్రిమినల్స్ని చూశాను కానీ ఒక అమ్మాయి ఇలా ప్లాన్ చేసి మర్డర్ చేయడం మొదటిసారి చూస్తున్నా. మరీ ఇంతలా ప్లాన్ చేశావు అంటే నువ్వు సైకో అయినా అయి ఉండాలి, లేదా నీకు బలమైన బాధ అయినా ఉండాలి. ఏంటది అడగ్గా దానికి శృతి నిజం ఏదైనా కానీ దాని వెనక ఉన్న కారణం డబ్బు సార్ అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడే మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఒక రోజు రాత్రి శృతికి ఒక యాడ్ షూట్ ఉండడంతో ఫ్లాట్కి కూడా వెళ్లకుండా యాడ్ షూట్లో బిజీగా ఉంటుంది. అయితే శృతి తన ఫోన్ ఫ్లాట్లోనే మర్చిపోయి వచ్చి ఉంటుంది. దాంతో తన ఫోన్ తెచ్చుకోవాలి అని అర్ధరాత్రి సమయంలో తన ఫ్లాట్కి వెళ్ళగా అప్పటికే ఫ్లాట్ డోర్స్ ఓపెన్ చేసి ఉండడంతో పూజ వచ్చి ఉంటుందిలే అనుకుని ఫోన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళబోగా అప్పుడే పూజ రూమ్ నుండి ఎవరో అబ్బాయి మాట్లాడుతున్న సౌండ్స్ వినిపించడంతో శృతి పూజ రూమ్ డోర్స్ ఓపెన్ చేసి చూసి అలా షాక్లో ఉండిపోతుంది. ఎందుకంటే అక్కడ పూజతో పాటు ఉంది ఎవరో కాదు, శృతి ప్రేమిస్తున్న చరణ్. దాంతో శృతి చాలా బాధపడి అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంది. శృతి అలా తను చూసిందే గుర్తు చేసుకుని చరణ్ తనని మోసం చేశాడని అర్థమయ్యి చాలా ఎమోషనల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అలా శృతి యాడ్ షూట్ కంప్లీట్ చేసుకుని మరుసటి రోజు ఉదయం ఫ్లాట్కి వస్తుంది. శృతి పూజని రాత్రి చాలా బిజీగా ఉన్నట్టున్నావని అడగ్గా అది విన్న పూజకి శృతి రాత్రి తమని చూసేసిందని అర్థమయ్యి సారీ అక్క, నీ కజిన్ నేను, నువ్వు ఈ ఫ్లాట్లోకి రాకముందు నుంచే ప్రేమలో ఉన్నాం, ఆ నిజం నీ దగ్గర దాచినందుకు అంటుంది. అది విన్న శృతి షాక్ అవుతుంది. నిజానికి శృతి చరణ్ని పూజకి తన కజిన్ అని పరిచయం చేసి ఉంటుంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. కానీ అదంతా చరణ్ ప్లాన్ అని పూజని ట్రాప్లో పెట్టిన విషయం శృతికి, శృతి విషయం పూజకి తెలియకుండా మేనేజ్ చేస్తూ ఇద్దరిని మోసం చేశాడని అర్థమయ్యే శృతి అదే విషయం పూజకి చెప్తుంది. అది విన్న పూజ కూడా షాక్ అయ్యే ఇప్పుడు ఏం చేద్దాం అక్క అని అడగ్గా దానికి శృతి ఏం చేస్తాం, వాడిని దూరం పెట్టడం తప్ప ఏం చేయలేమంటుంది. దానికి పూజ అలాంటి వాడిని చంపేయాలి లేదా పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటుంది. దానికి శృతి ఇలాగే మధు అనే ఒక ఈడియట్ 200 మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడు, వాడి గురించి పోలీసులు తెలిసి అరెస్ట్ చేశాక తను ట్రాప్ చేసిన ఆ 200 అమ్మాయిల ఫొటోస్ అండ్ డీటెయిల్స్ బయటికి వచ్చాయి. తర్వాత వారి పేరెంట్స్ ఎంత బాధపడి ఉంటారో కదా. ఇప్పుడు మనం వీడి గురించి పోలీస్ కంప్లైంట్ ఇస్తే అదే జరుగుతుంది, వీడికి శిక్ష పడేలా దేవుడే చేస్తాడు అని చెప్పి కొన్ని రోజులు పూజని తన అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి రమ్మని చెప్పి పంపుతుంది. తర్వాత శృతి కూడా తన అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలని రెడీ అవుతూ ఉండగా అప్పుడే శృతిని కలిసేందుకు తన ఫ్లాట్కి చరణ్ వస్తాడు. చరణ్ని చూడగానే శృతి టెన్షన్ పడుతుంది, తనకి ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే రాత్రి శృతి వచ్చి పూజ అండ్ తను కలిసి ఉండడం చూసేసింది అన్న విషయం చరణ్కి తెలిసిపోయి ఉంటుంది. చరణ్ రాత్రే శృతిని చూసేసి ఉంటాడు కాబట్టి చరణ్ శృతితో ఇద్దరు అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఒకే చోట మెయింటైన్ చేసేవాడు ఎవడైనా వాడి జాగ్రత్తల్లో వాడు ఉంటాడు కదా, మిమ్మల్ని ట్రాప్ చేసి మీతో గడిపింది సుఖం కోసం కాదు అని, అమ్మాయిల్ని ట్రాప్ చేయడానికి నా ఆయుధం ప్రేమ అని తను శృతి కలిసి ఉన్న వీడియో శృతికి చూపించడంతో అది చూసిన శృతి షాక్ అవుతుంది. చరణ్ శృతితో నాకు నువ్వు వద్దు, నీ అందమైన స్కిన్ మాత్రమే కావాలి, హ్యూమన్ బాడీ పార్ట్స్లో ఒక్కో పార్ట్స్కి ఒక్కో రేటు ఉంటుంది, అలాగే స్కిన్కి కూడా, అదే నీలాంటి రేర్ బ్లడ్ గ్రూప్ స్కిన్ టోన్కి వరల్డ్ మార్కెట్లో డిమాండ్ మామూలుగా లేదు, ఇంచు ₹1,00,000 పలుకుతుంది, అందుకే సైలెంట్గా నాతో రా, లేదంటే నీ వీడియో సోషల్ మీడియాలో పెడితే అది చూసి పరువు పోయి నీ ఫ్యామిలీ అంతా చనిపోతుంది, అందుకే ఆలోచించుకో, ఇంటికి ఫోన్ చేసి ఈరోజు రాను అని చెప్పు అంటాడు. అదంతా విన్న శృతి ఇంకా ఇలాంటి వాడిని చంపడం తప్పే కాదని ఆలోచించి తనని చంపాలి అని చూస్తుంది. కానీ తనని చంపితే తన లైఫే స్పాయిల్ అవుతుందని ఆలోచించి ఇలాంటి వాడికి నరకం అంటే ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యి తలపై కొట్టి తన చేతులు కాళ్ళు కట్టేసి తనని బాత్రూంలో పడేసి ఆ రోజు చరణ్ బెంగళూరుకి వెళ్తున్నాను కలవడానికి వచ్చాడని అర్థమయ్యి తన ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టి ఒక బాక్స్
బాక్స్లో పెట్టి గిఫ్ట్లా ప్యాక్ చేయించి చరణ్ బెంగళూరుకి వెళ్ళే అడ్రస్కి కొరియర్ చేశాను. తర్వాత తన కార్ని సిటీ అవుట్స్కట్స్లో వదిలేసి తర్వాత సిటీలోకి వచ్చి అక్కడి నుంచి మా ఊరికి వెళ్ళాను అని అసలు నిజం చెప్తుంది. అదంతా విన్న ఏసీపీ మరి అదే ప్లేస్లో మరొక అమ్మాయి డెడ్ బాడీ ఎలా వచ్చిందని అడగ్గా దానికి శృతి అది నాకు కూడా తెలియదు సార్ అని చెప్తుంది. చరణ్ తలపై కొట్టిన తర్వాత తను ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే పక్క ఫ్లాట్లో ఉండే అంకుల్ తన భార్య కింద పడిందని వచ్చి హెల్ప్ చేయమని అడగ్గా తన ఫ్లాట్లోకి వెళ్ళి వచ్చాక ఇదంతా చేశా అని చెప్తుంది. అదంతా విన్న ఏసీపీ శృతి చెప్పిందంతా నిజమే అని నమ్మి శృతిని వదిలేస్తాడు. మరోపక్క ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే గురుమూర్తి డీజీపీతో మాట్లాడి ఇంకా కేసు క్లోజ్ చేయించమని చెప్పి పంపుతాడు. అలాగే తన మనుషులతో ఇంకా శృతి బతికి ఉండడం మంచిది కాదు అని ఒక యాక్సిడెంట్లా క్రియేట్ చేసి తనని చంపమని తన మనుషుల్ని పంపుతాడు. నెక్స్ట్ సీన్లో డీజీపీ ఏసీపీని కలిసి కేసు క్లోజ్ చేయమని చెప్పగా దానికి ఏసీపీ సార్ నాకెందుకో దీని వెనకాల స్కిన్ మాఫియా ఉందని డౌట్గా ఉంది, నాకు కొంచెం టైం ఇవ్వండి అనగా దానికి డీజీపీ స్కిన్ మాఫియా ఉంది అనడానికి నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లేంటి, అసలు నీకు దొరికిన ఎవిడెన్స్ల ప్రకారం ఆర్డర్లో చెప్పు అని అంటాడు. దానికి ఏసీపీ చరణ్ అండ్ అను ఒకే కారులో శృతి అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకున్నారు. చరణ్ అనుని కారులోనే ఉండమని చెప్పి చరణ్ ఒక్కడే ఆ రోజు శృతి ఫ్లాట్లోకి వెళ్ళాడు. అలా కాసేపటికే తనీష్ కింద అనుతో గొడవ పడ్డాడు అని తర్వాత అను కూడా చరణ్ ఇంకా రాకపోవడంతో పైకి వెళ్ళింది. అయితే శృతి అప్పటికే చరణ్ని కొట్టి తన పక్క ఫ్లాట్లో అంకుల్ పిలిస్తే హెల్ప్ చేయడానికి వారు ఫ్లాట్లోకి వెళ్ళి ఉండాలి. అదే టైంకి శృతి ఫ్లాట్ దగ్గరికి వచ్చిన అను చరణ్ని ఆ పరిస్థితిలో చూసి షాక్ అవ్వగా అప్పటికే శృతి మళ్ళీ ఫ్లాట్లోకి రావడం గమనించి ఒక రూమ్లోకి వెళ్ళి దాక్కుంది. అప్పటికే టెన్షన్లో ఉన్న శృతి అనుని అంతగా అబ్జర్వ్ చేయలేదు. అలా శృతి చరణ్ని కట్టేసి బాత్రూంలో పెట్టి వెళ్ళాక అను చరణ్ కట్లు విప్పేసి తనని టార్గెట్ చేసి మాట్లాడి ఉండాలి. ఇద్దరూ అప్పటికే డ్రగ్స్ మత్తులో ఉండటం వల్ల మాటా పెరిగి ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యి కోపంలో చరణ్ అను తలపై కొట్టి తను చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకుని తన డెడ్ బాడీని అక్కడే పెట్టి చరణ్ అక్కడి నుంచి పారిపోయి అక్కడే ఏదో ఒక హాస్పిటల్లో గాయాలకి ట్రీట్మెంట్ చేయించుకొని ఉండాలి అని ఒక హృదయ హాస్పిటల్లో తప్ప మిగతా అన్ని హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్లన్నీ చెక్ చేశాం, నాకు ఆ హృదయ హాస్పిటల్ మీద డౌట్గా ఉంది, సీసీటీవీ ఫుటేజ్లు మిస్ అయ్యాయి అంటున్నారు, వారి వెనక ఎవరో బలమైన వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఎమ్మెల్యే గురుమూర్తి అని నా డౌట్, ఎందుకంటే ఆ రోజు అను నెంబర్ నుంచి ఫ్రీక్వెంట్లీగా ఎమ్మెల్యే గురుమూర్తికి కాల్స్ వెళ్ళాయని కాల్ హిస్టరీ చూస్తే తెలిసింది అని, ఇప్పటికే అను మీద చాలా కేసులు ఫైల్ అయి ఉన్నాయి, హ్యూమన్ ట్రాఫికింగ్ డ్రగ్స్కి సంబంధించినవి, కానీ ఇంకా తను అంత ధైర్యంగా బయట తిరుగుతుంది అంటే తనకి పొలిటికల్ అండ ఉండి తీరాలి సార్ అని ఎవిడెన్స్లన్నీ చూపిస్తాడు. కానీ డీజీపీ మాత్రం ఎలాగైనా ఈ కేసును క్లోజ్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా ఏసీబీకి ఎమ్మెల్యే శృతిని చంపే ఛాన్స్ ఉందని అర్థమయ్యి తనని ఎలాగైనా కాపాడి ఎమ్మెల్యే అసలు రూపం అందరికీ తెలిసేలా చేయాలి అనుకుంటాడు. మరోపక్క విక్రమ్ డాక్టర్ కిరణ్మయికి ఫోన్ చేసి కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యింది అని చెప్పడంతో కిరణ్మయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోపక్క శృతిని తన బావ కారులో తీసుకెళ్తూ ఉండగా అప్పుడే శృతితో తన బావ నువ్వు ఆ చరణ్ గాడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, వాడు ఎప్పుడు నిన్ను ఎలా టార్గెట్ చేస్తాడో తెలియదు అనగా దానికి శృతి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తుంది. అదేంటంటే ఇంటరాగేషన్లో చెప్పినట్టు వాడిని నేను అలా ప్రాణాలతో వదిలేయలేదు బావా అని జరిగింది చెప్తుంది. నిజానికి అలా శృతి చరణ్ని కొట్టి బాత్రూంలో పెడుతూ ఉండగా అప్పుడే అక్కడికి అను వచ్చి ఉంటుంది. అను అదంతా చూసి వాడితో ఇంకా నాకు పని లేదు, నీ చర్మంతోనే పని, నీది రేర్ బ్లడ్ గ్రూప్ స్కిన్ టోన్, మర్యాదగా నాతో రా అంటుంది. దానికి శృతి ఎంత రిక్వెస్ట్ చేసినా సరే వెనకపోవడంతో పాటు అప్పటికే పూజాని కూడా కొట్టి తన కారులో తీసుకొచ్చాను, ఇంకా నువ్వే లేట్ అనడంతో అదంతా విన్న శృతికి ఇలా అమ్మాయిల చర్మాలతో వ్యాపారం చేసేవారు బ్రతికి ఉండొద్దు అని తనని తలపై కొట్టి స్పృహ కోల్పోగానే ఒక పక్క ప్లాన్ ప్రకారం ఇద్దరిని అక్కడే కట్టిపడేసి ఆ ఫ్లాట్ నుండి బయటికి వచ్చి చరణ్ కారులో ఉన్న పూజ కట్లు విడిపించి శృతి మధ్యలోనే కారు దిగిపోయి పూజాని కారు సిటీ అవుట్స్కట్స్లో వదిలిసి రమ్మని చెప్పి పంపి శృతి ఎవ్వరికీ తెలియకుండా బూర్కాలో మళ్ళీ అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకొని అక్కడ వాచ్మెన్ దగ్గర టూలెట్ బోర్డు ఉన్న 501 రూమ్ కీస్ తిప్పించుకొని చూడ్డానికి అని వెళ్ళి అలా తిరిగి తన ఫ్లాట్లోకి వెళ్ళి చరణ్ గన్ తీసుకుని తననే బెదిరించి తనతోనే అనుని చంపేయించి అక్కడ ప్లేస్ అంతా కూడా తనతోనే క్లీన్ చేయించి తర్వాత తనకి తెలిసిన హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్పాను అంటుంది. అదంతా విన్న తన బావ వాడు ట్రీట్మెంట్ తీసుకుని కోలుకుని విషయం అందరికీ చెప్తే ఎలా అనగా దానికి శృతి మరో ట్విస్ట్ రివీల్ చేస్తుంది. వాడు బ్రతికి ఉంటే ఎలా బావా, అందుకే వాడికి ఇచ్చిన డ్రగ్స్లో ఏ పెయిన్ కిల్లర్ కలిపినా సరే అది పాయిజన్ అవుతుంది అని తెలిసి అందుకే తనకి ఇచ్చిన డ్రగ్స్లో పీరియడ్స్ టైమ్స్లో మేము యూజ్ చేసే ఆస్పిరిన్ కలిపి ఇచ్చా అని నవ్వుతుంది. అలా ప్లాన్ ప్రకారం హాస్పిటల్లో ఉన్న వాడు ప్యాంటు పాకెట్లో అను ఫోన్ పెట్టి అను కేసులో వాడిని ఇరికించాలని చూస్తుంది. కానీ అప్పుడే ఆ ఫోన్ జారి కింద పడడంతో అది అక్కడే ఉన్న సన్నీ తీసుకుని అందులో ఉన్న మెసేజెస్ చూసి ఎమ్మెల్యేతో 2 కోట్ల డీల్ అని ఉండడం చూస్తాడు. నిజానికి అప్పటికే శృతి చరణ్ దగ్గర
ఎమ్మెల్యే వీడియో అండ్ హార్డ్ డిస్క్ చూసి చరణ్తో ఎమ్మెల్యేకి ఫోన్ చేయించి 2 కోట్ల డబ్బు డిమాండ్ చేయించి ఉంటుంది. ఈ నిజం తెలిసిన సన్నీ కూడా గురుమూర్తికి ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేసి ఉంటాడు. ఇంకా అదంతా విన్న తన బావ ఆ ఎమ్మెల్యే నిన్ను వదలడు శృతి అంటాడు. ఇక్కడే శృతి మరో మైండ్ బ్లాకే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తుంది. అదేంటంటే, కానీ బావ నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు అంటుంది. నిజానికి తన బావ కూడా ఎమ్మెల్యే గురుమూర్తి దగ్గరే పనిచేస్తూ అమ్మాయిల్ని సప్లై చేస్తూ ఉంటాడు. చివరికి రేర్ బ్లడ్ గ్రూప్ అయిన శృతిని కూడా వారికి అప్పగించేందుకు డబ్బు డీల్ మాట్లాడుకుని ఉంటాడు. విషయమర్థమైన తన బావ శృతిని పట్టుకోవాలని చూడగా శృతి అక్కడే ఉన్న తన బావ గన్ తీసుకుని తన బావ తలకి గురి పెడుతుంది. నిజానికి అప్పటికే గురుమూర్తి మనుషులు వారి కారుని ఫాలో అవుతూ ఉంటారు. మధ్యలో ఒకసారి తన బావ కారు ఆపి వారితో కలిసి మాట్లాడడం శృతి చూసి అసలు నిజం తెలుసుకుని ఉంటుంది. అప్పుడే శృతి గన్తో ఎమ్మెల్యే మనుషులపై షూట్ చేసి ప్లాన్ ప్రకారం గన్ని తన బావ తీసుకునేలా చేయడంతో గన్ తన చేతిలో చూసిన ఎమ్మెల్యే మనుషులు తనే షూట్ చేశాడు అనుకుని శృతి బావని షూట్ చేసి చంపి తర్వాత కారు దగ్గరికి వచ్చి కారును ఆపి శృతిని కూడా చంపాలని చూస్తారు. అయితే అప్పుడే అక్కడికి ఏసీపీ తన టీంతో వచ్చి ఎమ్మెల్యే మనుషులందరినీ షూట్ చేసి చంపేస్తాడు. అదంతా చూసిన ఏసీపీకి విషయమంతా అర్థమయ్యే పోలీసులుగా మేము చేయలేనిది, అమ్మాయి అయినా సరే నువ్వు ధైర్యంగా అమ్మాయిల చర్మంతో వ్యాపారం చేస్తున్న ఇలాంటి దుర్మార్గుల గురించి అందరికీ తెలిసేలా ఇదంతా చేశావని మెచ్చుకుంటాడు. అప్పుడే శృతి ఎమ్మెల్యే అమ్మాయిల్ని ట్రాప్ చేసి కిడ్నాప్ చేసి వారి స్కిన్ తీస్తున్న వీడియో ఉన్న హార్డ్ డిస్క్ ని ఏసీపీకి ఇవ్వడంతో అమ్మాయిల చర్మంతో వ్యాపారం చేసే మాఫియా ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా ఎంటర్ అయ్యిందని, అందమైన అమ్మాయిల్ని ట్రాప్ చేసి వారి చర్మాన్ని ఇంచికి లక్షల్లో అమ్ముకుంటున్నారు అని, దీనికి హెడ్ ఎమ్మెల్యే గురుమూర్తి అని అన్ని టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. దాంతో ఏసీపీ ఎమ్మెల్యే గురుమూర్తితో పాటు తన కింద పనిచేసే అందరినీ అరెస్ట్ చేస్తాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.